కుడితిలో పడ్డ ఎలకలా తయారైందట హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కొందరు బీజేపీ లీడర్ల పరిస్థితి. ఈట్లపై ఎంతో నమ్మకంతో ఆయన వెంట నడిచారు. రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలవుతున్నాయట. నమ్ముకున్న నాయకుడు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదు. పార్టీలో ఆయన ప్రాధాన్యత కూడా తగ్గుతోంది. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఉండడం లేదు. దీనికి తోడు లోకల్ బాడీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక తెగ ఆందోళన పడుతున్నారట కమలం లీడర్లు. భవిష్యత్ కార్యాచరణ దిశగా ఆలోచన చేస్తున్నారట. తాజాగా నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రాజీనామాతో పార్టీలో ప్రకంపనలు రేపుతుంది. ఈటెలను నమ్ముకుని ఆయన వెంట నడిచారు. ఆయనతో పాటే కాషాయ కండువా కప్పుకున్నారు. హుజూరాబాద్లో ఓటమితో మల్కాజ్గిరికి ఈటెల షిఫ్ట్. హుజూరాబాద్కు ఈటెల దూరం. స్థానిక నేతల్లో అయోమయం. రాజకీయ భవిష్యత్తుపై ఈటెల వర్గంలో కలవరం. హుజూరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి రాజీనామా. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కొందరు బీజేపీ కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. గతంలో ఈటెల రాజేందర్ వెంట నడిచి ఆయనతో పాటే కాషాయ తీర్థం పుచ్చుకున్న నాయకులు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటన్న బాధలో ఉన్నారట. హుజూరాబాద్ నుంచి ఈటెల దూరం జరగటం, పైగా ఆయన్ని ఊరించిన సారథి పగ్గాలు అందకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. పార్టీలో ప్రాధాన్యత లేదని వాపోతున్నారట. అందుకే ఈటెల వీణవంక మండలంలో ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు ప్రణాళిక ఏంటన్న చర్చ చేసుకున్నారట. గతంలో హుజూరాబాద్ నుంచి పలుమార్లు గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈటెల రాజేందర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక సమీకరణాలు మారిపోయాయి. ఈటెలను ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి పట్టం గట్టారు హుజూరాబాద్ ఓటర్లు. అటు గజ్వేల్లోనూ పరాజయం పాలయ్యారు. దీంతో లోక్సభ ఎన్నికల టైంలో హుజూరాబాద్ నుంచి మల్కాజ్గిరికి షిఫ్ట్ అయ్యారు ఈటెల. మల్కాజ్గిరికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి మల్కాజ్గిరిపైన పూర్తిగా దృష్టి సారించారు. ఎంపీగా ఆయన బిజీగా ఉండటంతో పాటు ప్రస్తుతం హుజూరాబాద్ రాజకీయాల్లో తాను కలగజేసుకోవటం మంచిది కాదన్న ఆలోచనతో దూరంగా ఉంటున్నారట ఈటెల రాజేందర్. హుజూరాబాద్లో ఇన్నేళ్లు ఈటెలనే నమ్ముకుని నడిచిన కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారిందట. తాము నమ్ముకున్న నాయకుడు నియోజకవర్గానికి రాడు, ఫలితంగా ఆయన్నే నమ్ముకుని బీజేపీలో చేరితే ప్రాధాన్యం దక్కడం లేదంటూ దిగులు పడిపోతున్నారట. అందుకే ఈటెల వీణవంకలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈటెల రాజేందర్కి ఫోన్ చేసిన అనుచరులు మా పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారట. బీజేపీలో తమకు ప్రాధాన్యత ఉండటం లేదని, పార్టీ కార్యక్రమాలకు సమాచారం కూడా ఉండటం లేదంటూ వాపోయారట ఈటెల వర్గం. ఈటెల వర్గం బీజేపీ కార్యకర్తలు. దీంతో పాటుగా హుజూరాబాద్కి అప్పుడప్పుడైనా రావాలని ఆయన్ని కోరినట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయంలో ఈటెల నుంచి ఇది సరైన సమయం కాదంటూ సమాధానం వచ్చిందట. భవిష్యత్తు బాగుంటుంది, తొందరపడొద్దు అంటూ తన వర్గం నాయకులకు భరోసా ఇచ్చారట ఈటెల. ఇదిలా ఉంటే ఈ సమావేశం జరిగిన రోజే హుజూరాబాద్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. బీజేపీలో వర్గాలు ఉండవు, ఉన్నదంతా మోడీ వర్గమే అంటూ ఇండైరెక్ట్గా ఈటెల వర్గం కార్యకర్తలకు సూచించారట సంజయ్. కాషాయ పార్టీలో మోడీ వర్గం మాత్రమే ఉంటుందని, జై బీజేపీ అన్నవారికే ఎన్నికల్లో టికెట్లు వస్తాయంటూ హుజూరాబాద్ కేంద్రంగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారిపోయాయి. బీజేపీలో బండి సంజయ్ ఈటెల మధ్య విభేదాలు నడుస్తున్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుండగా తాజా పరిణామాలు అందుకు బలం చేకూర్చేలా ఉన్నాయట. నిజానికి ఈటెల రాజేందర్కి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తే తమకు ఇబ్బందులు తొలగినట్టే అని భావించారు హుజూరాబాద్లోని ఈటెల వర్గం నాయకులు. కానీ వివిధ సమీకరణాల నేపథ్యంలో ఈటెలకి అధ్యక్ష పదవి చేజారింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రామచంద్రరావుకు పగ్గాలు అప్పగించారు. దీంతో పార్టీలో ఈటెలకు ప్రాధాన్యత తగ్గిందని, పార్టీలో ఎదురవుతున్న అనుమానాల వల్ల ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు సైతం జరుగుతున్నాయి. అయితే కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు హుజూరాబాద్ నుంచే ఉన్నారు. అయినా పార్టీలో కలిసిమెలిసి నడవలేకపోతున్నారట. ఇలా స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ హుజూరాబాద్లో జరుగుతున్న వరుస పరిణామాలు ఆసక్తిగా మారిపోయాయి. వర్గాలు లేవు, ఉన్నదంతా మోడీ వర్గమే అంటూ బండి సంజయ్ ప్రకటించినప్పటికీ ఈ పరిణామాలు చూస్తే మాత్రం వర్గపోరు ఉందన్న వాదనే వినపడుతోందట.
హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్గా వ్యవహరిస్తున్న మాడ గౌతమ్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ వర్గాన్ని ప్రణాళిక ప్రకారంగా పక్కనబెడుతున్న తీరుతో కలత చెంది అసెంబ్లీ కన్వీనర్ బాధ్యతలకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 2022 నుంచి బీజేపీ క్రియాశీలక కార్యకర్తగా అసెంబ్లీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీ అప్పగించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించానన్నారు. అయితే ప్రస్తుతం పార్టీలో అంతర్గత పోరు, ఆధిపత్య పోరు సాగుతోందని, ఈటెల వర్గాన్ని అవమానాలకు గురి చేస్తున్నారని మాడ గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.